జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సోమవారం పర్యటించి ఎంపీడీఓ కార్యాలయ భవనం, దసలిపట్టు, చేనేత గదులు, షెడ్లను ప్రారంభించి అంగన్వాడీ భవనం, ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాల్ మొదలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలో పర్యటించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మహదేవ్పూర్ మండల కేంద్రంలో 1,20,00,000 రూపాయల నిధులతో నిర్మించిన ఎంపీడీఓ భవనాన్ని, 20 లక్షల నిధులతో నిర్మించిన దసలిపట్టు, చేనేత గదులు, షెడ్లను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. గ్రామంలో 16 లక్షలతో నిర్మించే అంగన్వాడీ భవనాన్ని, 23 లక్షలతో నిర్మించే కేజీబీవీ కాంపౌండ్ వాల్, 24 లక్షలతో నిర్మించే సిడిపిఓ మీటింగ్ హాల్ కు సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతానికి సంబంధించిన వనరులకు సంబంధించిన అంశం విషయంలో అటవీ ప్రాంతం ప్రక్కన పక్కనున్న సాగునీటి ప్రాజెక్టు, మరి ఈ ప్రాజెక్టులకు సంబంధించి అటవీ శాఖకు సంబంధించి ఈ ప్రాంతవాసులు ఎన్ని ఇబ్బందులు పడ్డా ఇతరులకు ఉపయోగపడే విధంగా ఈ ప్రాంతవాసులు అనేక మంది త్యాగం చేసిన వారి భూములను, వారి ఇళ్లను, వారి శ్రమను ఈరోజు అన్నిటిని కూడా గుర్తించి రాబోయే కాలంలో ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనం ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు ఈ మండలానికి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన ధర్మం పేరిట నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఒక ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందిస్తాం. కనీస సౌకర్యాలకు సంబంధించి మరి ఇక్కడే మొత్తం అన్ని కార్యాలయాలకు సంబంధించి కలెక్టర్ గారికి చెప్తా ఉన్నా. ఈ ఫసాడ్ అంటే ముందరున్న ఈ చూడడానికి ఒక సమాధానం కల్పించే విధంగా బయట కాంపౌండ్ ప్లస్ ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, అన్ని ఆఫీసులు ఇక్కడ ఉన్న తరుణంలో ఇక్కడ వచ్చిపోయే వాళ్ళకు ఈ ప్రధానమైన కార్యాలయాలు ఉన్నాయని చెప్పే విధంగా కాంపౌండ్ వాళ్ళ నిర్మాణంతో పాటు ఒక ప్రణాళిక సిద్ధం చేయండి. దాని పరంగా నిధులు ఇప్పించే ప్రయత్నం చేద్దాం. దానికి తోడు ఈరోజు మనం ఉపాధి హామీ పనులను మొదలు పెడతాం. దాన్ని కూడా వెనువెంటనే చేపట్టి మరి మార్చి 2వ వారం లోపల కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది. తొందరలోనే దాదాపు ఈ మండలానికి 5 కోట్ల రూపాయలు, మొత్తం ఈ 4 మండలాలకి 5 కోట్ల రూపాయల వరకు ఉపాధి హామీ పనులను ఎంపిక చేయాలని మేము అధికారులకు సూచించడం జరిగింది. దానికి తోడు ఈరోజు ముందు కూడా ఏదైనా నిధులు వస్తే నిష్పత్తి ప్రకారం, అవసరం ఉన్న ప్రకారం చేసే ప్రయత్నంలో ముందుకెళ్తాం. ఈరోజు మేము 6 గ్యారెంటీలకు సంబంధించి నిరంతరం ఇప్పటికే 2 గ్యారెంటీలను మనం అమలు చేస్తా ఉన్నాం. 8వ తారీఖు నాడు మరి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు మరో 2 గ్యారెంటీలను అమలు చేయడానికి వారు కూడా మరి ఆ రోజు చెప్పడం జరుగుతుంది. అందుకోసం ప్రతిపక్షాలకు సంబంధించి వారు ఇబ్బంది పడక్కర్లేదు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, 6 గ్యారెంటీలను నిభాయించే మాకు దమ్మున్నది, ధైర్యం ఉంది. మీరు ఖజానాలో డబ్బులు ఖాళీ చేసినప్పటికీ ఈరోజు మేము పకడ్బందీగా ఒక ప్రణాళికబద్ధమైన ఆర్థిక క్రమశిక్షణతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతాం. 6 గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజలకు ఉపయోగ విధంగా ప్రజా పరిపాలన చేస్తాం, ప్రజా పాలన తీసుకొస్తామని నేను మనవి చేస్తూ, ఈరోజు కలెక్టర్ గారు ఉన్నారు, సిఇఓ గారు ఉన్నారు, డిఓ గారు ఉన్నారు, డిపిఓ గారు ఉన్నారు, అందరికీ కూడా మేము మనవి చేస్తాం. జవాబుదారితనంతో ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ కూడా సామాన్య ప్రజానికానికి వారు పెట్టుకున్న దరఖాస్తుకు సంబంధించి 10 సార్లు తిరగకుండా జవాబుదారితనంతో ఈ పని అవుతుందా, ఈ పని కాదా, నిబంధనలకు మించుందా, నిబంధనలు లోపడున్నాయా, ఎన్ని రోజుల్లో చేయాల్సిన ధర్మమార్గమైందని ఆ సామాన్య సోదరుడికి, సోదరుడికి 10 సార్లు ఎంపీడీఓ ఆఫీస్
10 సార్లు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్ గారి పైన ఉందని నేను మనవి చేస్తాను. ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ అధికారులు కూడా తెలియజేస్తా ఉన్నా, పనులు వచ్చిన వెంటనే వెంటనే పనులను మొదలుపెట్టి పూర్తి చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆ ప్రయత్నంలో ముందుకు సాగండి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కలెక్టర్ గారు ఉన్నారు, మీ సంబంధిత డిపార్ట్మెంట్ పై స్థాయి అధికారులు ఉంటారు, దాన్ని సమీక్ష చేసి పరిష్కారం చేసే క్రమంలో అదేవిధంగా మా ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేస్తా ఉన్నాం, ప్రభుత్వ అధికారులకి సహకారం చేసే బాధ్యతల భాగంలో ఈ రోజు వారితో సమన్వయంతో ముందుకు నడిచి ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేసే కార్యాచరణ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మీ అందరినీ కోరుతూ నేను ఒకటి మాట చెప్పిన, 12 నెలల లోపల కాళేశ్వర ప్రాజెక్ట్, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుల పనులను పూర్తి స్థాయిలో అయిపోయే విధంగా కార్యాచరణ తీసుకుంటామని చెప్పాము ఆ రోజు. దాని మీదనే ఈ రోజు అడుగులు వేసినాం. కార్యాచరణ మొదలు కాబోతుంది. ఈ రోజు మేము వాళ్ళకి నీళ్లు మొదటి దశ, రెండో దశ, మూడో దశ, మొదటి దశ నీళ్ళని ఇప్పుడు ఈ 12 నెలల లోపల 10 సంవత్సరాల పాటు కాలయాపన చేసిన గత ప్రభుత్వం పనితీరుకి ఈ రోజు ఈ ప్రభుత్వం చేపట్టిన 45 రోజుల్లో కూడా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక బృహత్తరమైన కార్యాచరణ తీసుకున్నాం. ఆ కార్యాచరణ భాగంగానే కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, కలెక్టర్ గారు తీసుకున్న ప్రతి అడుగుకి మీరందరూ కూడా సహకరించాలని ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నా. ఎక్కడైనా ఇబ్బంది రాకుండా ఆ ప్రభుత్వ అధికారులకి చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఈ ప్రాంత ప్రజలకు సంబంధించి, ఈ ప్రాంత రైతులకు సంబంధించిన ఒక ఆవేదన, ఆందోళన చిన్న